నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలోని సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రివర్గం మార్గదర్శకాలపై చర్చించనుంది. దీంతో పాటు నాలా చట్ట సవరణకు సంబంధించి కేబినెట్లో చర్చించనున్నారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. సీఎం అండ్ టీమ్ సింగపూర్ టూర్స్ పై సైతం చర్చ జరగనుంది. ఇక కేబినెట్ సమావేశం తర్వాత తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. లిక్కర్ కేసులో నగదు బయటపడడం, అరెస్టులకు సంబంధించి కూడా చర్చించనున్నారు. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలోని సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ ప్రారంభం కానుంది. ఏ అంశాలకి ప్రధానంగా చర్చకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? గుడ్ మార్నింగ్ జ్యోతి. కాసేపట్లో చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం భేటీ కానుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిపి ఆ తర్వాత ఆమోదించనున్నారు. ఈ నెల 15 నుంచి కూడా మా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించే విధంగా కూడా ఏపీ కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క ఏదైతే నాలా చట్ట సవరణకు సంబంధించిన నిర్ణయం కూడా తీసుకుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం ఉపయోగించే విధంగా కూడా నాలా చట్ట సవరణను కూడా చేయనుంది. దీనికి ఈ రోజు కేబినెట్ చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దీంతో ఇందులో కొత్త బార్ పాలసీకి సంబంధించి కూడా ఏపీ కేబినెట్ లో చర్చించనున్నారు. ఏదైతే ఈ నెల నెక్స్ట్ మంత్ 1వ తారీఖు నుంచి కూడా ఏపీలో కొత్త బార్ పాలసీ ఫీజులు బారు ఫీజులు పెంచే విషయంలో కూడా కేబినెట్ సమావేశంలో ఈ రోజు చర్చ ఉంది. ఈ మధ్య కాలంలో ఏదైతే చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సింగపూర్ టూరు విజయవంతమైన నేపథ్యంలో ఈ సింగపూర్ టూర్ లో ఎలాంటి ఎంఓయూలు చేసుకున్నారో దీని మీద కూడా ఈ రోజు కేబినెట్ లో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు రాజధాని ప్రాంతంలో ఏదైతే భూములు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఎలా చేయాలి అనే దాని మీద కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా చర్చించనుంది. కేబినెట్ తర్వాత కూడా ఆ మంత్రులతో కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. అమరావతిలో జరిగే ఏదైతే పనులు ఉన్నాయో ఈ పురోగతికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. మంత్రులు అందరూ కూడా ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు పాల్గొనున్నట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.